హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విభజన ఏపీకి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటుగా మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి మంత్రివర్గాన్ని సామాజిక సమతూకంతో చంద్రబాబు సరిగ్గా తూచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. చంద్రబాబు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, వెంకయ్యనాయుడు, రజనీకాంత్, చిరంజీవి, జస్టిస్ ఎన్వి రమణ తదితరులందరినీ కూడా స్వయంగా ఫోన్ చేసి రావాలని ఆహ్వానించారు. అలాగే మర్యాదపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఫోన్ చేశారు. అయితే ఫోన్లో మాట్లాడడానికి జగన్ నిరాకరించాడని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయం రాజకీయమేనని, ఒకసారి ఎన్నికలైతే తర్వాత రాష్ట్ర అభివృద్ధి అనేది ఒకటి ప్రాధాన్యమవుతుందని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలని చంద్రబాబు గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పారని, అయితే మర్యాదపూర్వకంగా కూడా ఫోన్లో మాట్లాడడానికి జగన్ నిరాకరించారని అయితే వెల్లడించారు. నవీన్ పట్నాయక్, జగన్ మధ్య తేడా ఇదే. ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గౌరవంగా ఆహ్వానించారు. కానీ జగన్ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారని అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మధ్యాహ్నమే ఒడిశా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఉదయం చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మోడీ మధ్యాహ్నం ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో కూడా పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా హాజరయ్యారట. ఆయనతో మోడీ, అమిత్ షాలతో పాటు నేతలంతా కూడా ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు అని చెప్తున్నారు. నవీన్ పట్నాయక్ కూడా అందరినీ ఆప్యాయంగా మాట్లాడించారు. ఏపీలో మాత్రం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రం తీసుకోవడానికి కూడా జగన్ నిరాకరించారని టీడీపీ వర్గాలు తెలిపాయి.